పండుగలు పబ్బాలు వచ్చినాయంటే బస్ స్టాండ్లలో కాలు పెట్ట సందు ఉండదు. బస్సులో కూసుందానికి సీట్ సంగతి దేవుడెరుగు గాని నిలబడడానికి కూడా సందు దొరకదు. పట్నం పబ్లిక్ అంతా పండుగలు చేసుకునేందుకు పల్లెల బట పడుతుంటారు కాబట్టి ఆ తీరు ఉంటది. ఆర్టీసీ వాళ్ళ గల్లాపెట్ట కూడా బగ్గనే నిండుతుంది. ఇక ఇప్పుడు సంక్రాంతి పండుగ గోలిగే పట్నాలకెంచి పల్లెల బాట పట్టిన పబ్లిక్ తోని కూడా బొచ్చడు ఆమ్దాన్ వచ్చిందట. ఆర్టీసీ వాళ్ళకు ఎంత గిట్టుబాటు అయిందో అరుసుకొనొద్దాం పార్రి. ఏహే ఎక్కడిది పండగ పేరు మీద ఆర్టీసీ వాళ్ళకి గల్ల పెట్టే గల్లు గల్లు అంటుంది పోండ్రి. అవు పండుగకు పోయేటి పబ్లిక్ తోని ఆర్టీసీ వాళ్ళకు బొచ్చాడు ఆమ్దాని. ఈ నెల 9వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ఆర్టీసీకి ఎంత ఆమ్దాని వచ్చిందో ఎరికేనా? ఏం తక్కువ 100 కోట్లు. అవు నేను చెప్పేది మీరు వినేది 2 వాజీబే. గట్లని నేను చెప్పేటి ముచ్చట కాదుళ్ళు కూడదు ఆర్టీసీ వాళ్ళు బయట పెట్టిన లెక్కలే. మళ్ళా గట్లని రాష్ట్రంలో ఉన్న అన్ని బస్సుల మీద వచ్చిన ఆదాయం గిట్లనేమో అనుకునేరు. అదేం లేదు, పండగ పేరు మీద తిప్పిన స్పెషల్ బస్సుల మీద వచ్చిన ఆమ్దానే ఇదంతా. ఈ నెల 9వ తారీఖు 14వ తారీఖు దాకా తెలంగాణ ఆర్టీసీ స్పెషల్ బస్సులను తిప్పితే అడిటిగా 2.5 కోట్ల మంది దాకా ప్రయాణాలు చేసేరు ఆ బస్సులలో ఎక్కి. అట్టకి 6 రోజులల్లా అది కూడా ఒక్కరోజు తిరిగినందుకే గింత ఆమ్దాన్ వచ్చింది అన్నట్టు. ఎప్పుడు లేంది ఇప్పుడే గంతగానం ఆమ్దాన్ ఎందుకు వచ్చిందంటే గాదానికి కూడా లెక్క ఉంది. మళ్ళా ఆంధ్రాకించి బస్సులు మనదానికి రాలేదు ఏడు, అది కొంత కలిసి వచ్చింది అన్నట్టు మనోళ్లకు. ఋషి మరిగిన పానం ఊకుంటదా? అందుకనే ఇంకో ఇగిలం చేసిరు మన ఆర్టీసీ వాళ్ళు. పండగలకు పోయిన వాళ్ళు పండగ ఒడిపించుకొని పట్నం పాడబడుతుందని అప్పుడు కూడా మళ్ళీ స్పెషల్ బస్సులు పెట్టేది ఇగిలం చేసి ఈ నెల 18, 19 తారీఖులలో స్పెషల్ బస్సులు తిప్పాలని డిసైడ్ అయ్యేట కూడా ఇప్పటికైతే 2 వద్దులే. జనాన్ని బట్టి ఇంకో 2 వద్దులు పెంచినా పెంచుతారు కావచ్చు. ఇన్నొద్దుల ఆమ్దానంతా పండగ పేరు మీదనే పెంచుకోవాలనేది ఆలోచన వాళ్ళది. తెలంగాణలో ఆడోళ్లను ఆర్టీసీ బస్సులలో టికెట్లు లేకుండానే తీసుకుపోతున్నారు. ఇక ఆర్టీసీ పడిపోయినట్టే, ఆర్టీసీకి ఆదాయం లేనట్టే అనుకున్నారు. కానీ ఆర్టీసీ వాళ్ళ సొమ్ము ఆలదాలు ఊడుకుంటున్నారు పండగ పేరు మీద.